హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో టిడ్కో ఇళ్లపై వరాల జల్లండి. ఇక పంపిణీనే ఆలస్యం అయితే అంటున్నారు. సో టిడ్కో ఇళ్లకు మంచి రోజులు వచ్చాయి అని చెప్పేసి అప్డేట్ రావడం జరిగింది. ఆ అప్డేట్ గురించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులు కూడా గడవక ముందే టిడ్కో ఇళ్ల నిర్మాణానికి వైకాపా ప్రభుత్వంలో ఏర్పడిన అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయండి. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లపై రివర్స్ టెండరింగ్ నిర్వహించడం, తెచ్చిన అప్పుల్ని అయితే వేరే అవసరాలకు మళ్లిస్తోందనే భావనతో అప్పట్లో రుణాలు ఇచ్చేందుకు హడ్కో మరియు బ్యాంకులు ఇతర వాణిజ్య సంస్థలు ఆసక్తి చూపలేదు. రుణానికి గ్యారంటీ ఇస్తామని ప్రభుత్వం చెప్పినా కూడా సమ్మతించలేదు. తాజాగా రాష్ట్రంలో అధికారం మార్పిడి జరిగిన వెంటనే టిడ్కో ఇళ్ల పూర్తికి అయితే రుణం ఇచ్చేందుకు హడ్కో సానుకూలత వ్యక్తం చేసిందండి. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా హడ్కో సానుకూలత అయితే చూపించింది. రుణాలు ఇచ్చేందుకు 2,000 కోట్ల అప్పులు ఇచ్చేందుకు ముందుకైతే రావడం జరిగింది. ఇక టిడ్కో ఇళ్ల నిర్మాణానికి హడ్కో రుణం తీసుకునేందుకు 2 ఏళ్లుగా అధికారులు ప్రయత్నించారు, కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. బ్యాంకులు వెనుకడుగు వేశాయి, ప్రభుత్వము నిధులు కేటాయించలేదు. దీనికి జగన్ అనుసరించిన విధి విధానాలే కారణమని చెప్తున్నారు. ఫలితంగా 2,62,000 గృహాలను పూర్తి చేయాల్సి ఉండగా ఎన్నికల నాటికి 1,45,000 ఇళ్లనే పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించారు. వీటిలో 90% పైగా 2014 నుంచి 2019 మధ్య, అంటే అప్పటి తెదేపా ప్రభుత్వ హయాంలోనే చాలా వరకు పూర్తయినవే. వాటిని మాత్రమే ఇవ్వగలిగారు. సో కొత్తగా ఇచ్చింది ఏం పెద్దగా లేదని చెప్తున్నారు. తెదేపా కట్టిన ఇళ్లకే వైకాపా రంగులేసి అప్పగించారని చెప్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 1,17,000 గృహాల్ని నిర్మించాల్సి ఉన్నట్టుగా అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఇందుకోసం 5,000 కోట్లు కూడా అవసరమవుతాయని అధికారులు చెప్తున్నారు. ప్రాథమికంగా అంచనా వేశారండి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన నిధులు 1,300 కోట్లు ఉన్నాయి. లబ్ధిదారులు తమ వాటాగా చెల్లించాల్సింది 1,500 కోట్లు. ఈ మేరకు ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అక్కడి నుంచి అనుమతి రాగానే నిర్మాణాలు శరవేగంగా చేసేందుకు సిద్ధంగా అయితే ఉన్నారు. ఇక టిడ్కో ఇళ్లకు మంచి రోజులని చెప్తున్నారు. మిగిలిన ఈ 1,17,000 మందికి కూడా త్వరలోనే ఇల్లులు కట్టించి అప్పగిస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు హయాంలోనే ఈ టిడ్కో ఇళ్లను ప్రారంభించారు. ఇప్పుడు ఆయనే పూర్తి చేస్తారని కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్.